హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ క్లాస్ రూమ్. మనం ఈ రోజున అడవుల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. 19వ శతాబ్ది ప్రారంభంలో అడవుల వలన ఉపయోగం లేదని వలస పాలకులు భావించడం జరిగింది. ఈ అడవుల వల్ల మనకి ఉపయోగం అనేది ఏమీ లేదు, ఈ అడవులను నరికివేసి వ్యవసాయ ఉత్పత్తులు గాని మనం చేస్తే మనకి ఆదాయం అనేది పెరుగుతుందని భావించి 19వ శతాబ్దం ప్రారంభంలో వచ్చిన వలసవాదులు ఈ అడవులను నరికివేసి వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం జరిగింది. దాని ద్వారా వాళ్ళకి ఆదాయం కూడా పెరగడం అనేది జరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచడం వల్ల 1880 నుంచి 1920 సంవత్సరాల మధ్య 6.7 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణం అనేది పెరగడం జరిగింది. 1880 నుంచి 1920 మధ్య సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది? 6.7 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణం అనేది సాగులోకి రావడం అనేది జరిగింది. ఈ విధంగా అడవులను నరికివేసి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అడవులను నరికివేసి వాళ్ళ యొక్క అవసరాలకు వాటిని ఉపయోగించుకోవడంతో భారతదేశంలో అడవుల యొక్క శాతం అనేది తగ్గిపోతుందని చాలా సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వారికి అర్థమయ్యి మనం అడవులను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని జర్మన్ దేశానికి చెందిన డైట్రిస్ బ్రాండిచ్ ను సలహా కొరకు భారతదేశానికి పిలవడం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్న అడవులను ఏ విధంగా సంరక్షించాలి అనే సలహా కోసం జర్మన్ నిపుణుడైన డైట్రిస్ బ్రాండిస్ ను ఒక సలహా కోసం భారతదేశానికి పిలవడం జరిగింది. ఈయన భారతదేశానికి వచ్చి ఏం చెప్పారంటే, అడవులను సంరక్షించాలి అంటే అడవుల పైన ప్రజలకు శిక్షణ అనేది ఇవ్వాలి, అడవుల పైన చట్టాలు అనేది చేయాలి, అడవుల మీద కొన్ని పరిమితులు అనేది విధించాలి, అటవీ వనరుల వినియోగం పైన నిబంధనలు అనేవి రూపొందించాలి, అడవుల పైన మనం ప్రవేశపెట్టిన చట్టాలను గాని పరిమితులు గాని నిబంధనలు కానీ పాటించకుండా ఎవరైనా చెట్లు గాని నరికివేస్తే వారిని శిక్షించాలని చెప్పి కొన్ని సలహాలు అనేది ఆయన ఇవ్వడం అనేది జరిగింది. ఈ బ్రాండిస్ ఈ సలహాలు ఇవ్వడమే కాకుండా 1864లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1864లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ను ఈయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది 1885లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ రూపొందించడానికి సహాయపడింది. బ్రాండిస్ 1864లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ స్థాపించాడు. ఇది 1865లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ రూపొందించడానికి సహాయపడడం అనేది జరిగింది. అంతేకాకుండా 1906లో డెహ్రాడూన్లో ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధనా సంస్థను కూడా ఏర్పాటు చేశారు. 1906లో డెహ్రాడూన్లో ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధనా సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్ కూడా డెహ్రాడూన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధన సంస్థే కాకుండా ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్ కూడా డెహ్రాడూన్లోనే స్థాపించడం జరిగింది. ఈ పాఠశాల అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో స్థాపించబడిన మొదటి అటవీ పాఠశాల. డెహ్రాడూన్లో స్థాపించబడిన పాఠశాల అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో స్థాపించబడిన మొదటి అటవీ పాఠశాల అన్నమాట. 1865లో చేసిన అటవీ చట్టాన్ని 2 సార్లు సవరించారు. 1878లో మొదటిసారి, 1927లో రెండవసారి ఈ చట్టాన్ని సవరణ చేయడం అనేది జరిగింది. 1878లో చేసిన సవరణ ప్రకారం అడవులని 3 రకాలుగా వర్గీకరించారు. రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, గ్రామ అడవులని 3 వర్గాలుగా విభజించడం అనేది జరిగింది. రిజర్వ్ అడవుల్లో ప్రజలు వాళ్ళ అవసరానికి కావలసిన ఎలాంటి కలపను కూడా తీసుకోవడానికి వీలు లేదు. ఇంటి నిర్మించుకోవడానికి గాని ఇంధనం కొరకు గాని కలప కావాలంటే రక్షిత గ్రామ అడవుల నుంచి మాత్రమే వాళ్ళు కలపను సేకరించాలి గాని రిజర్వ్ అడవుల నుంచి ఎలాంటి కలపను అక్కడ ఉన్న ప్రజలు తీసుకోవడానికి వీలు లేదు. అత్యుత్తమైన అడవులనే రిజర్వ్ అడవులని పేర్కోవడం అనేది జరిగింది.